గవర్నమెంట్ ఉద్యోగి, ఒక ప్రైవేట్ ఉద్యోగి, వీళ్ళు తమ అప్పు చేస్తారు, బ్యాంకుల దగ్గర అప్పు చేస్తారు. బ్యాంకు వాడికి నేను ఈ వెంచర్లో అన్నాను అనుకోండి, ఆ వెంచర్ కరెక్టా కాదా, చట్ట ప్రకారం ఉందా లేదా అన్నది లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటారు. దానికి డబ్బులు మన దగ్గర నుంచినే తీసుకుంటారు. 2,000 అని 3,000 రూపాయలు అని చెప్పి ఫీజు తీసుకుంటారు. మళ్ళీ అది వెరిఫై చేయడానికి వచ్చినటువంటి వాళ్ళ కోసం చెప్పి మళ్ళీ యూజర్ ఛార్జీలు వసూలు చేస్తారు. ఇంత చేసి తీసుకున్నటువంటి ఇల్లు అది. అలాగే జిహెచ్ఎంసీ అప్రూవ్డ్, హెచ్ఎండిఏ అప్రూవ్డ్, ఇది హుడా అప్రూవ్డ్ అన్నీ పెట్టుకున్న తర్వాతన ఈ బ్యాంకు కూడా ఓకే చేసి ఆ పైన రిజిస్ట్రేషన్ జరిగితే అప్పుడు తీసుకున్న ఇళ్ళు ఇప్పుడు కూలుస్తున్నవి అవి. వాళ్ళేం పాపం చేశారు, వాళ్ళేం తప్పు చేశారు? చెరువు ఒడ్డునుంది, కడతన్నప్పుడు ఏం చేశారు? పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు అన్యాయం అవుతున్నది ఎవరు? ఆ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి అని చెప్పి సమాజంలో వాళ్ళకేమి యూనిటీ ఉండదు, యూనియన్ ఉండదు. కాబట్టి వాళ్ళ కంటతడి, వాళ్ళ గుండెల్లో మంట ఇళ్లల్లోనే సమాధి అయిపోతుంది. అదే సందర్భంలో పేదల ఇళ్ల జోలికి వస్తే మొన్న పెట్రోల్ పోసుకున్నటువంటి సంఘటన తర్వాత అబ్బెబ్బే వాటిని కోల్చమన్నారు. మరి వీళ్ళేం పాపం చేశారు? హైడ్రా అన్నటువంటిది చెరువుల లోపల ఉన్న కబ్జాలని క్లియర్ చేయాలనుకుంటే చెయ్యాలి ఖచ్చితంగా. అదే సందర్భంలో ఇలాట అనుమతి తీసుకుని కట్టిన వాటిని నేనేమంటానంటే, అనుమతి తీసుకోకుండా కట్టి కూల్చోతలు పడి, అనుమతి తీసుకుని కట్టిన వాటి జోలికి ఎట్లా పోతారు? ఇది ప్రశ్న.